నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్రపతి భవన్లో ఘనంగా పద్మ పురస్కారాల ప్రధానోత్సవం. పద్మ విభూషణ్ అందుకున్న ప్రముఖ సినీ నటుడు చిరంజీవి. రాజంపేటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం. మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చామని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. చీపురుపల్లిలో తెలుగుదేశం పార్టీ ప్రజాగళం సభ. అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సిపై తొలి సంతకం చేస్తామన్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. తెలంగాణ భువనగిరిలో కేంద్ర హోంమంత్రి ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్న అమిత్ షా. వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన పలువురు ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం అందించే పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మరికొంతమందికి అందించారు. ప్రముఖ నృత్యకారిణి డాక్టర్ వైజయంతిమాలా బాలి పద్మ విభూషణ్ అందుకున్నారు. 5 ఏళ్ల వయసులో నృత్య కళాకారిణిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె తరువాత చిత్ర కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేశారు. గతంలో ఈమెకు సంగీత నాటక అకాడమీ అవార్డుతో సహా పలు పురస్కారాలు అందుకున్నారు. అలాగే ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవి పద్మ విభూషణ్ అందుకున్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి సినీ పరిశ్రమలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆయన కోవిడ్ సమయంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేసి సమాజ సేవలో తన వంతు పాత్ర పోషించారు. 5 భాషల్లో 150కి పైగా చిత్రాల్లో నటించారు. గతంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టోకి విశ్వసనీయత తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నమయ్య జిల్లా రాజంపేట బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలను అమలు చేశారా అని ప్రశ్నించారు. ఐదేళ్ల క్రితం నేను ఇదిగో నా మేనిఫెస్టో అని చెప్పి నేను ఇచ్చాను. ఇందులో చెప్పినవి ఏకంగా 99% వాగ్దానాలను నేను అమలు చేసి చెప్పిన ఈ మేనిఫెస్టోను అమలు చేసిన ఈ మేనిఫెస్టోను దీన్ని నేను ప్రతి ఇంటికి కూడా పంపుతూ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు దాన్ని చూపిస్తూ అక్క చెల్లెమ్మ మీరే దీన్ని టిక్కు పెట్టండి అని మీ బిడ్డ ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి అన్నదమ్ముడికి ప్రతి రైతన్నకు ఇది చూపించి మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వాళ్ళని అడుగుతూ వాళ్ళందరి ఆశీస్సులు మీ బిడ్డ ఒకవైపున తీసుకుంటా ఉంటే మరోవైపున చంద్రబాబు దత్తపుత్రుడు వదినమ్మ మరి వీరంతా కలిసి 2014లో వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను వీళ్ళు కూడా చూపించి ఇదిగో అప్పట్లో మేము ఇచ్చిన మేనిఫెస్టోను ఇదిగో ఇవన్నీ కూడా మేము చెప్పాము. ఈ మేనిఫెస్టోయే కాకుండా ముఖ్యమైన హామీలనంటూ మా ఫోటోలతో చంద్రబాబు నాయుడు స్వయాన సంతకం పెట్టి ఈ మాదిరిగా చంద్రబాబు ప్రతి ఇంటికి పంపించాడు. ఈ మాదిరిగా చంద్రబాబు పంపించిన సంతకం పెట్టి మా ఫోటోలు పెట్టి చంద్రబాబు మా ఇంటికి పంపించాడు, మీ ప్రతి ఇంటికి పంపించాడు, మీ ప్రతి ఇంటికి పంపించాడు. ప్రజల జీవితాలను మార్చేందుకే సూపర్ 6 తీసుకొచ్చామని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డిఎస్సిపైనే చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ సంపద సృష్టించి పేదలకు పంచడమే తమ పార్టీ ధ్యేయమని, రైతులు, యువత, మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామన్నారు. భూపత్రాలపై ఉండాల్సింది రాజముద్ర మాత్రమేనని, జగన్ ఫోటో కాదని స్పష్టం చేశారు. దానికంటే ఈ 5 ఏళ్లు
బ్రహ్మాండంగా పనిచేసి మీరు చూపించిన అభిమానానికి మీ రుణం తీర్చుకుంటారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎందుకంటే పరిస్థితులు మారినప్పుడు, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా. అందుకే ప్రత్యేకమైన కార్యక్రమాలు పెడుతున్నా. ఇందులో మీరు ఒక్కసారి చూస్తే మన సూపర్ 6 నక్కిలి రత్నాలు జగన్మోహన్ రెడ్డివి. మా ఆడబిడ్డలకు ఒకటే చెప్తున్నా, ఏమమ్మా మిమ్మల్ని అడుగుతున్నా నేను, డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు తల్లి? నేనే కదా పెట్టింది. పొదుపు ఉద్యమం ఎవరు నేర్పించారు తల్లి? వంట గ్యాస్ ఎవరిచ్చారు తల్లి? మరుగుదొడ్డు ఎవరు కట్టించారు తల్లి? ఆడబిడ్డలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు ఎవరు పెట్టారమ్మా? ఆడబిడ్డల కోసం మొదటి నుంచి పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు హామీ ఇస్తున్నా, మా ఆడబిడ్డలతో మీ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత, మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్క ఇంట్లో ఆడబిడ్డకి మీ యొక్క. ఈ నెల 13న రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్కు 72 గంటల ముందు చేయాల్సిన ఏర్పాట్లు, బందోబస్తు విస్తరణ, ప్రణాళిక అమలు అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు, ఐజీలు, డీఐజీలు, ఎస్పీలు, సిపిలతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్నికల సమయంలో భద్రతా ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. విశాఖ రైల్వే జోన్ అంశంలో ప్రధాని మోదీపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తీవ్రంగా ఖండించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ అవినీతి చేసేవారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తుందని పేర్కొన్నారు. బొత్స చేసిన వోక్స్ వ్యాగన్ స్కామ్ను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. విశాఖ రైల్వే జోన్కు రాష్ట్రం ఇచ్చిన భూమి అనువుగా లేదని అన్నారు. 100 కోట్లకు పైగా కేంద్రం రైల్వే జోన్కు ఇస్తుంటే ఎందుకు అందిపుచ్చుకోలేకపోయారని ఆమె ప్రశ్నించారు. చేసినటువంటి అవినీతిని ఎవరూ మర్చిపోలేదు అనేటువంటి విషయాన్ని వారికి గుర్తు చేస్తున్నాను. 2019 సంవత్సరం నుండి నేటి వరకు కూడా కేంద్రం పెద్ద ఎత్తున నిధులు రాష్ట్రానికి అందించిన ఆ నిధుల్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రజల్ని మోసం చేస్తూ మభ్యపెడుతూ మరి అధికారంలో ఉన్నటువంటి నేతలు ఏ మేరకు అవినీతి చేశారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అదేవిధంగా రైల్వే జోన్కి సంబంధించి కూడా రైల్వే జోన్కి మేము అంకితమై లేము అనేటువంటి విషయం ఇవాళ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే 59 నెలల పాలనలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పేదలకు అందించే సంక్షేమ పథకాలను కూటమి నేతలు పదే పదే అడ్డుకుంటున్నారన్నారు. దీనివల్ల అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బంది కలిగిందన్నారు. ఎండలు చూస్తే తీక్షణంగా ఉన్నాయి, అయినా కూడా ఏ ఒక్కరు కూడా ఎండను ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు పంచి పెడతా ఉన్నా మీ అందరి ఆప్యాయతలకు ముందుగా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు. జరగబోయే ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు, ఈ జరగబోయే ఎన్నికలు ఎలాంటి లంచాలు లేకుండా మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలో ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు పంపించాడు అని కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అవ్వ తాతలకు గతంలో ఎప్పుడు జరగని విధంగా అవ్వ తాతలకు నేరుగా ఇంటికే వచ్చే 3,000 పెన్షన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే రేషన్.
తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువత దేశ భవిష్యత్తును రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిని ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో మొదటిసారి ఓటు హక్కు పొందిన యువత దూరదర్శన్తో మాట్లాడుతూ తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఉపయోగించుకుంటున్నాను. నా ఓటు ఉపయోగించుకోవడం నాకెంతో చాలా సంతోషంగా ఉంది. మాది చాలా మారుమూల ప్రాంతం అయినా నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఈ ఓటు ఉపయోగించుకుంటున్నాను. ఓటు అనేది మన తరతరాల్ని, మన భవిష్యత్తును మార్చగలిగే శక్తి ఉన్నది ఓటు. కాబట్టి ఓటు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నేను నా ఫస్ట్ టైం ఓటు వేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నా ఫస్ట్ ఓటు నా భవిష్యత్తు ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళకి నా ఓటు వేస్తున్నాను. సొసైటీ పరంగా అన్ని చూసుకోవాలి. ఓటుని వినియోగించుకుంటున్నాను ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పెరుగుందించాలని, దేశానికి ప్రతి ఒక్కరిలో అందరి చేత ఓటు వేయించాలి. ఎందుకంటే మన ఫ్యూచర్ ని అదే మనల్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేస్తూ విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కళాకృతులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విజయవాడ స్వరాజ్ మైదానంలోని అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే ఇంద్రకీలాద్రికి వెళ్లే మార్గంలో బెన్ సర్కిల్ వద్ద ఈవీఎం నమూనాలను ఏర్పాటు చేయగా నగర ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఉద్దానం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎన్డీఏ కూటమి శాసనసభ అభ్యర్థి బెందాళం అశోక్ బాబు అన్నారు. ఈరోజు సోంపేట మండలం కొర్లాంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాగానే నియోజకవర్గం పరిధిలో కొబ్బరి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామని, ఉద్దానం ప్రజలకు శాశ్వత త్రాగునీటి పథకం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ బూత్ లోపల ఓటు వేసే యంత్రాలను మీడియా చిత్రీకరించరాదని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అనుమతి తీసుకున్న వాహనాల్లో మాత్రమే ప్రచారం చేయాలని పేర్కొన్నారు. క్యాండిడేట్ వర్కర్స్ అండ్ పార్టీ వర్కర్స్ ఆ 48 గంటలు రేపు 6 గంటల తర్వాత ఈ 3 వెహికల్స్ మాత్రమే ఒకరికి పర్మిషన్ ఉంటుంది. ఆ వెహికల్లో డ్రైవర్తో పాటు 5 ఎక్కువ ఉండడానికి వీల్లేదు. క్యాండిడేట్స్ కావచ్చు, క్యాండిడేట్స్ ఆ వెహికల్లో వారు అన్ని పోలింగ్ స్టేషన్ తిరగొచ్చు, పోలింగ్ స్టేషన్లో జరుగుతున్న ప్రక్రియని కూడా చూడొచ్చు. మరియు మీడియా మిత్రులు 254 మందికి ఆథరైజేషన్ లెటర్ జిల్లాలో ఇవ్వడం జరిగింది ఫర్ పోల్ డే. పోలింగ్ స్టేషన్ లోపల వెళ్ళొచ్చు, ఐడి కార్డుతో పాటు ఎన్నికల కమిషన్ నుంచి వచ్చింది, అక్కడ జరుగుతున్న ప్రక్రియని చూడొచ్చు. సీక్రసీని వైలేట్ చేయడానికి వీల్లేదు. అలానే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ లోపల వీల్లేదు. పోలింగ్ స్టేషన్ బయట వాళ్ళు చేయొచ్చు. ఓన్లీ దీస్ పర్సన్స్ ఆర్ ది పర్మిటెడ్ పర్సన్స్. ఫలానా పార్టీకి సపోర్టర్సో, మీరు ఏ ఏరియాలో ఉన్నారు ఆ ఏరియా నుంచి మిమ్మల్ని తీసుకొస్తాము అని ట్యాక్సీనో, ట్రక్కో, లారీనో, బస్సో పెట్టి తీసుకురావడానికి వీల్లేదు. మీ అందరికీ నేను తెలియచేయటం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాకబుల్. ట్రైల్ కూడా దీన్ని ట్రాక్ చేయమని ఆదేశాలు వచ్చాయి, అది కూడా జరుగుతూ ఉంది. జిల్లాలో ఉన్నటువంటి ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్స్లో ఇంకా రాబోయే రోజు అన్ఆథరైజ్డ్ ప్రెజెన్స్ ఆఫ్ అవుట్ సైడ్ ది డిస్ట్రిక్ట్ పర్సన్స్ అనేది ఉండదు. అంటే ఎందుకంటే ఇట్ ఇస్ ఓటింగ్ పీరియడ్, అందరూ మీ ఎక్కడెక్కడ ఓటు ఉంది మీరు అక్కడ వెళ్ళి ఓటు వేయాలా. మరి ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీలో ఆ కాన్స్టిట్యున్సీ ఓటర్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని మనము టార్గెటెడ్గా ఐడెంటిఫై చేసి బయటికి పంపించాల్సిన ప్రక్రియ మొదలవుతుంది. ఎక్కడైనా ఇటువంటివి జరిగితే ఖచ్చితంగా నిర్దాక్షిణ్యంగా ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయబడుతుంది. ఇవి మీరందరూ. ఇప్పుడు ప్రకటనలో మీ భద్రత మాకు అమూల్యమైనది. అందుకే ఎప్పుడు ఎల్పీజీ సిలిండర్ తీసుకున్నా ప్రీ డెలివరీ పరీక్ష తప్పక చేయించండి.
మీ భద్రతను మరింత మెరుగ్గా నిర్ధారించడానికి ప్రతి ఇంటిలోనూ జరుగుతోంది వంట గ్యాస్ ఉపకరణాల భద్రతా పరీక్ష. ఒకవేళ భద్రతా హోస్ పాడైతే వెంటనే మార్పించండి. అత్యవసర పరిస్థితిలో 1906కు కాల్ చేయండి. స్వచ్ఛ ఇంధన వాగ్దానం, సురక్షిత వంటగదే లక్ష్యం. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచే చేస్తారనేది అందరూ గుర్తించాలని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని పలు గ్రామాలలో ఈరోజు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ విశ్వసనీయతకు విలువ ఇచ్చే పార్టీ అని, గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి రైతులు, డ్వాక్రా సంఘాల రుణమాఫీ చేశామన్నారు. భూమిని తీసుకోవడానికి కూడా వీల్లేదు. ప్రభుత్వానికి అవసరం వచ్చినప్పుడు కూడా ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ చేయాలి, ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి, అన్ని సాటిస్ఫై అయితే కానీ కూడా భూమి తీసుకోవడానికి లేదు. మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12,800 కోట్లు పెట్టి భూమి కొని 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత అలాంటి భూమి 26 లక్షల ఎకరాలు కేవలం పండించుకోవడానికి మాత్రమే భూమి లేని నిరుపేదలకి చట్టం చేసి ఇచ్చాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకమే కూటమి అభ్యర్థులను గెలిపిస్తుందని తిరుపతి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పెనుబాల చంద్రశేఖర్ పేర్కొన్నారు. జిల్లాలోని బైరాగి పట్టెడలో కూటమి ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావును గెలిపించాలని కోరుతూ ఈరోజు గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ దూరదర్శన్తో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మోదీ పట్ల ప్రజల్లో ఎంతో విశ్వాసం పెరిగిందని, భారతదేశ అభివృద్ధి ఆయనతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఎలక్షన్స్లో మోడీ గారి హవా పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తా ఉంది. ఈరోజు ఈవీఎం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మోడల్ బ్యాలెట్ పత్రాలని అవన్నీ చూపిస్తూ ఉంటే ఈవీఎంలు ఎలా ఓటేయాలని చెప్పి ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే, సో ఇవన్నీ కూడా పరిస్థితులు మోడీ గారి ఆలోచన, దేశానికి మోడీ లాంటి ప్రధానమంత్రి చాలా అవసరమని ప్రజలందరూ కూడా ఈరోజు గుర్తిస్తున్నారు. భారతదేశం గౌరవంగా ప్రపంచ దేశాల్లో తలెత్తుకొని తిరగాలంటే తిరిగి సక్సెస్ఫుల్గా వెళ్తా ఉంది. ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు. ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం నీలమణి దుర్గ నిలయం ఆంధ్రప్రదేశ్ను ఒరిస్సాతో కలిపే చివరి నియోజకవర్గం. అభివృద్ధికి అన్ని అవకాశాలు ఉండి కూడా పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం. అదే శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గం. ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోటగా, తరువాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి మద్దతుగా గడిచిన 2 ఎన్నికల్లో వైసీపీ తరపున అభ్యర్థులను ఆదరిస్తూ వస్తున్న ఈ పాతపట్నం నియోజకవర్గ ముఖ చిత్రాన్ని ఈ స్టోరీలో చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గం ఒరిస్సాలోని పర్లాకిమిడి పట్టణానికి కాలినడకన రాకపోకలు సాగించేంత దగ్గరలో ఉండే నియోజకవర్గం. ఒక విధంగా ఒరిస్సా సరిహద్దును అత్యంత సమీపంతో పంచుకుంటున్న నియోజకవర్గంగా ఈ పాతపట్నాన్ని చెప్పవచ్చు. స్వాతంత్రానికి పూర్వం ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం కాలక్రమంలో శ్రీకాకుళం జిల్లాలో భాగమైంది. అందువల్లే ఇక్కడ తెలుగుతో పాటు ఒరియా మాట్లాడే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. 1951లో ఏర్పడిన పాతపట్నం నియోజకవర్గంలో ఇప్పటికి 16 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే విభిన్న సమయాల్లో విభిన్న తీర్పు ఇచ్చారు ఇక్కడి ప్రజలు. ఒకానొక సమయంలో వరుసగా 5 సార్లు కాంగ్రెస్, వేరొక సమయంలో తెలుగుదేశం పార్టీలకు పట్టం కట్టడం అంటే నమ్మిన పార్టీని ఈ నియోజకవర్గ ప్రజలు ఎంతలా ఆదరిస్తారో అర్థమవుతుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో ఇక్కడి నుంచే అసెంబ్లీకి వెళ్లడంతో ఈ నియోజకవర్గం అప్పట్లో వార్తల్లో నిలిచింది. పాతపట్నం
హిరమండలం, మెలియాపుట్టి, ఎల్లన్పేట, కొత్తూరు మండలాలతో కూడిన పాతపట్నం నియోజకవర్గంలో 1,13,063 మంది పురుష ఓటర్లు, 1,11,899 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 13 మంది థర్డ్ జెండర్ ఉండడంతో ఈసారి 2,24,975 మంది ఓటర్లు ఓటింగ్లో పాల్గొనున్నారు. అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగినా పనులు మాత్రం మధ్యలోనే ఆగిపోతూ ఉండడం ఈ నియోజకవర్గానికి శాపంగా మారింది. గతంలో తలపెట్టిన అవుట్డోర్ స్టేడియం, సాగునీటి ఎత్తిపోతల పథకం, మహేంద్ర తనయ నది నుంచి తాగునీటి సరఫరా పనులు మధ్యలోనే ఆగిపోయాయి. నీలమణి దుర్గా అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు సైతం గతంలో ప్రారంభమైనప్పటికీ అవి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. ఒక మహిళా డిగ్రీ కళాశాల, మహిళా జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలను ఎప్పటినుంచో ప్రజలు కోరుకుంటున్నా కార్యరూపం దాల్చడం లేదు. పాతపట్నం నియోజకవర్గం జనరల్ స్థానం కావడంతో ఆశావహుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి వైపే ఈసారి అధిష్టానం మొగ్గు చూపింది. కూటమి తరపున కొత్త అభ్యర్థి మామిడి గోవిందరావుకు టికెట్ కేటాయించారు. కలమట కుటుంబం పోటీలో లేకుండా ఎన్నికలు జరుగుతుండడం దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. కాంగ్రెస్ నుంచి కొప్పురోతు వెంకట్రావు పోటీలో ఉన్నారు. రాష్ట్ర విభజనతో కంచుకోటలను సైతం పోగొట్టుకున్న కాంగ్రెస్ కు ఈసారి కూడా అంచనాలు లేకుండానే ఎన్నికలకు వెళుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పార్టీలోని అంతర్గత అసమ్మతులను సంతృప్తిపరిచి పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని అధికార విపక్షాల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఒక ఊర్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే శానిటరీ వ్యవస్థ బాగుండాలి, డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి. కాకపోతే పూర్వం నుంచి ఉన్నటువంటి కాలువలు అట్లాగే ఉన్నాయి. ఆ కాలువలను కూడా సరైనటువంటి మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఎక్కడ నీరు అక్కడే ఉండిపోయి మనకి దోమల యొక్క బెడద అనేటటువంటిది చాలా ఉంది. వాటిని సక్రమమైనటువంటి రీతిలో నిర్వహిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. అదేవిధంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ మండల కేంద్రంలో ఒక స్టేడియం నిర్మాణం చేయడం జరిగింది. ఆ స్టేడియం నిర్మాణం జరిగినప్పటికీ కూడా అసంపూర్తిగా ఉండి ప్రజలకు వినియోగానికి నోచుకోకుండా ప్రజలకు దూరంగా కనెక్టివిటీ లేకుండా ఉన్నది. దానిని పూర్తి చేసి ప్రజలకు అందజేస్తే ఎన్నో విద్యా సంస్థలకు ఆలవాలమైనటువంటి ఈ గ్రామంలో, ఈ పట్టణంలో ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థులకి, అలాగే ఔత్సాహికులైనటువంటి ఆరోగ్య వాంఛితులకి కూడా ఆ స్టేడియం ఉపయోగపడుతుంది. ఒక్క పని కూడా జరగలేదు సరిగదా. ప్రస్తుతం ఉన్నటువంటి పనులనేమో సక్రమంగా వినియోగించుకోలేకపోవడం, శానిటేషన్ అయినా సరే సక్రమంగా నిర్వహించలేకపోవడం, అభివృద్ధి కార్యక్రమాలు సగంలో కూడా వదిలేయడం అనేది ప్రస్తుతం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ పాతపట్నం మరి ఉత్కలాంధ్ర ఆరాధ్య జైమైనటువంటి శ్రీ శ్రీ నీలమణి దుర్గాదేవి దేవస్థానం ఉంది. దానికి గతంలో ప్రభుత్వం మరి కలమట వెంకటరమణమూర్తి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి పర్యాటక కేంద్రం ద్వారా ₹1 కోటి నిధులనేమో మంజూరు చేయించడం జరిగింది. సగంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేయడం జరిగి సగంలో నిలుపుదల కూడా చేయడం జరిగింది. అయితే పాతపట్నం ప్రజలు ఎవరికి పట్టం కడతారో ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. దేశంలో మెజారిటీ జనాభాగా ఉన్న హిందువుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి వెల్లడించింది. 1950-2015 మధ్య కాలంలో 7.81% హిందువులు తగ్గిపోయినట్టు తెలిపింది. మరోవైపు దేశంలోని మైనార్టీల సంఖ్య మాత్రం పెరిగినట్లు పేర్కొంది. పెరిగిన వారిలో ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, సిక్కుల జనాభా ఉన్నట్టు తెలిపింది. జైనులు, పార్సీల జనాభా తగ్గుముఖం పట్టినట్టు తన నివేదికలో పేర్కొంది. ఇదే సమయంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్లలో అక్కడి మెజారిటీ జనాభా పెరిగినట్టు అధ్యయనంలో తెలిపింది. 1950-2015 మధ్య ముస్లిం జనాభా వాటా 43.15% పెరగ్గా గడిచిన 65 ఏళ్ల కాలంలో ముస్లిం జనాభా మాత్రం 95.84% నుంచి 14.09% పెరిగిందని పేర్కొన్నారు. మెజారిటీ జనాభా తగ్గుదలలో మయన్మార్ తొలి స్థానంలో ఉందని, ఇక్కడ 10% మెజారిటీ జనాభా తగ్గిందని, తర్వాత స్థానంలో భారత్ ఉందని తెలిపింది. మూడో స్థానంలో ఉన్న నేపాల్లో మెజారిటీ హిందూ జనాభా 3.6% తగ్గినట్టు పేర్కొంది. భారత్లో మైనార్టీలకు రక్షణ పెరిగిందని, వాళ్లు భారత్లో సుఖంగా జీవిస్తున్నట్లు తన నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ విధానాలు, రాజకీయ నిర్ణయాలు, సామాజిక విధానాల వల్లే మెజారిటీ జనాభా తగ్గి మైనార్టీ జనాభా పెరిగినట్లు అంచనా వేశారు. అయితే సమాజంలో భిన్నత్వాన్ని ప్రోత్సహించే రీతిలో భారత్లో ఉన్నట్లు నివేదికలో అభిప్రాయపడ్డారు.
4వ దశ పోలింగ్కు ప్రధాన పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణ భువనగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ఈ ఎన్నికలు నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ హామీల మధ్య ప్రతిష్టాత్మకంగా నిలవనున్నాయన్నారు. ఇవి కుటుంబ అభివృద్ధి, దేశ అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. वोट फॉर विकास का चुनाव है। ये चुनाव परिवार के कल्याण, अपने परिवार के कल्याण के विरोध देश की जनता के कल्याण का चुनाव है। भाई और बहनों, ये चुनाव राहुल गांधी की चाइनीज गारंटी के खिलाफ मोदी जी की भारतीय गारंटी का चुनाव है। भाई और बहनों, मेरे मंच पर आते ही आपने मोदी 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 के नारे लगाए। मैं देश भर में घूमकर आज भोंगी आया हूं। देश भर में मोदी मोदी के नारे लग रहे हैं। 3 चरण के चुनाव में हम 200 के करीब पहुंच गए। తన పనితీరును ప్రజల ముందు ఉంచడం ద్వారా ప్రధాని మోదీ రాజనీతి విషయంలో గత ప్రభుత్వాలు అనుసరించిన సంప్రదాయాన్ని పూర్తిగా మార్చివేశారని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లో జరిగిన ప్రచార సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచామన్నారు. దేశాభివృద్ధి విషయంలో పలు సంస్కరణలు అమలు చేశామని పేర్కొన్నారు. भाई को भाई से लड़ाओ, जाति को जाति से लड़ाओ, पहाड़ को मैदान से लड़ाओ, उत्तर को दक्षिण से लड़ाओ, पूर्व को पश्चिम से लड़ाओ, और वोट के नाम पर लोगों को जोड़ने के लिए वोट बैंक की राजनीति का चाल चरित्र, राजनीति का चाल चरित्र, परिभाषा, संस्कृति सब बदल डाली। आज रिपोर्ट कार्ड की राजनीति हो गई है, आज जवाबदेही की राजनीति हो गई है, आज सबको साथ लेकर के चलने की राजनीति हो गई है, और आज राजनीति विकासवाद की हो। अभी आपने कांग्रेस के जमाने में किसी नेता को सुना कि उसने भी अपना रिपोर्ट कार्ड रखा? भी सुना? ये संस्कृति मोदी जी की संस्कृति है, रिपोर्ट कार्ड की राजनीति। కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా రాయ్బరేలీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో హామీలన్నీ అమలవుతున్నాయని తెలిపారు. ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాలే ఇందుకు ఉదాహరణని పేర్కొన్నారు. కానీ బీజేపీ అధికారంలో ఉన్న చోట హామీల అమలుపై ప్రశ్నించారు. దేశ ప్రజలు తాజా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారని ప్రియాంక గాంధీ వాద్రా వ్యాఖ్యానించారు. जनता कहती थी कि राजीव भैया हम प्यार तो बहुत करते हैं आपसे, लेकिन इस खंबे को आपने लगवा लिया, तार नहीं लगाया। जब तक तार नहीं लगाया तब तक वोट नहीं मिलेगा। जनता समझती थी और नेता भी समझते थे कि जवाबदेही है, तार लगवा दें, जनता को खुश रखें, तभी जनता समर्थन करेगी। तो ये जो पुरानी राजनीतिक परंपरा है इसको वापस लाइए, राहुल जी को भारी बहुमत से जिताइए। कांग्रेस पार्टी ने जहां जहां हमने चुनाव लड़ा है और जहां हम जीते हैं प्रदेशों में, आप पता कर लीजिए, जानकारी खुद ले लीजिए, मेरी बातों पे नहीं है, कि जो गारंटी हमने चुनाव से पहले दी थी क्या हमने उनको पूरी की कि नहीं। छत्तीसगढ़ में हमने कहा था हम किसानों के कर्ज माफ करेंगे, माफ हुए। कर्नाटका में हमने कहा था कि महिलाओं के खाते में 2000 रुपए हर महीने डलवाएंगे, डल रहे। ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో వాతావరణం చల్లబడింది. రాగల 24 గంటల్లో కాకినాడ, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో 1-2 చోట్ల మెరుపులు, ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆ సమయంలో గంటకు 45 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.